యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. క్రైస్తవుడు, నీవు వచ్చుచుండగా ఎవరైనను నీ మీదకి రాలేదా? విశ్వాసి, నేను ఇబ్బంది కొండ దిగువకు చేరినప్పుడు బహు వృద్ధుడైన మనుష్యుని కలుసుకొంటిని. అతడు నన్ను చూచి, నీవు ఎవడువు, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగెను. అందుకు నేను, యాత్రికుడను, పరమరాజ్యమునకు వెళ్ళుచున్నానని చెప్పినప్పుడు ఆ వృద్ధుడు, నీవు మంచివాడవై ఉన్నట్టు కనబడుచున్నావని, నేను ఇచ్చు జీతమునకు నాతో నివసించెదవా అని అడిగెను. అప్పుడు నేను, నీ పేరేమి, నీవు ఎక్కడ నివసించుచున్నావు అని అడిగితిని. అందుకు అతడు, నా పేరు మొదటి ఆదాము, నేను కపటపు ఊరిలో నివసించుచున్నానెను. అప్పుడు నేను, నీవు ఏ పని చెప్పుదువు, నీవు ఇచ్చు జీతమేమిటి అని అడిగినందుకు అతడు, నా పని అనేక విధములు, నేను ఇచ్చు జీతము నా తరువాత నా ఆస్తి స్వాధీనము చేసుకొనుట అని పలికెను. మరియు నేను అతని సంసారమును గూర్చియు అతని యొద్ద మరి ఏ పనివారు ఉండిరో వారి గూర్చియు అడిగినప్పుడు అతడు, సర్వలోకములో నున్న రుచిగల భోజన పదార్థములన్నీ తన ఇంటివారికి దొరుకుననియు, తన సేవకులందరూ తానే కనిన పిల్లలనియు చెప్పెను. నేను అతని సంతానమును గూర్చి అడిగినప్పుడు అతడు, నాకు 3 కుమార్తెలు ఉన్నారు. వారి పేరులు ఏవనగా, శరీరేచ్ఛ, నేత్రేచ్ఛ, జీవపు డంబము. నీకిష్టమైతే వారిని పెండ్లాడవచ్చునని పలికెను. అప్పుడు నేను, నీ యొద్ద ఎంతకాలము నేనుండవలెనని కోరుచున్నావు అని అడిగినందుకు అతడు, నేను బ్రతుకునంత కాలమే అని చెప్పెను. క్రైస్తవుడు, చివరికి ఆ వృద్ధుడు నీకు జరిగిన సంభాషణ ఎట్లు ముగిసెను? మొదటిది ఎఫెసీయులకు 4:22. రెండవది మొదటి యోహాను 2:16. థ్యాంక్ యూ.